అనేది నా విజ్ఞప్తి. సార్, నందిగామ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయం పరారీలో ఉన్నారు. ఏంటి ఇప్పుడు నందిగామ సురేష్ అరెస్ట్ చేయడం? దాంతో పాటు ఇక్కడ గుంటూరులో అనిల్ కుమార్ అనే అతను కూడా ఇష్టానుసారంగా చంద్రబాబుని మాట్లాడాడు గతంలో. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏంటి? నాకు అనిల్ కుమార్ ఎవరో నాకు తెలియదు. నేనైతే ఇప్పుడు టీవీలో చూశాను మార్నింగ్, ఎక్స్-ఎంపీ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు పోలీసులను చూశాను. నేను చెప్పిన నా మనవి ఒకటే, నిన్న హైకోర్టు యాంటిసిపేట్ బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత పోలీసులు నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసినట్టుగా టీవీలో చూశాను. అయితే సురేష్ అనే అతను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. అతను యాక్చువల్గా వాళ్ళనందరినీ ఆ దుర్మార్గ కార్యక్రమం, ఆ అప్రజాస్వామికమైన కార్యక్రమంలో ఆ దుర్మార్గానికి పురుకొల్పిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు కల్ప్రిట్ని అరెస్ట్, అసలు నేరస్తుని అరెస్ట్ చేయకుండా చిన్న వాళ్ళది ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళంతా ఇక్కడ మ్యాడ్ రష్ పెట్టారు. వీళ్ళందరికీ ఒక మ్యాడ్ రష్ క్రియేట్ చేశారు. ఏంటది? మీరు నేరం చేస్తేనే మీకు పదవులు, మీరు దాడి చేస్తేనే మీకు పదవులు, మీరు తిడితేనే మీకు పదవులు, సీట్లు అని ఒక మ్యాడ్ రష్ క్రియేట్ చేశారు. ఆ రష్లో పాపం చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ అయ్యారు, ఇన్స్ట్రుమెంట్స్గా ఉపయోగపడ్డారు. వీళ్ళంతా వాళ్ళే. అందువల్ల అసలు ప్లాన్ చేసి ఈ నేరాన్ని క్రియేట్ చేసి ఆలోచించి అసలు క్రిమినల్ బ్రెయిన్, అసలు మాస్టర్ బ్రెయిన్ సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి కదా. కాబట్టి ఇతనేంటి, వీళ్ళు చిన్నవాళ్ళదేమో నాకు అర్థం కాదు. వీళ్ళు ఏం చేయమంటే అది చేసేవాళ్ళు. వీళ్ళదేమో మీ దృష్టిలో చిన్న వ్యక్తి అంటే అతను ఒక ఎంపీగా చేస్తూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడి అతనితో పాటు అతను అనుచరులు చేసిన నేననేది ఆ సంఘటనలో వీళ్ళందరినీ పురుగొల్పిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. అతను ఏం చేశాడు? ఒక మ్యాడ్ రష్ క్రియేట్ చేశాడు. మీరు పలాంది చేస్తేనే మీకు పదవులు, పలాంది చేస్తేనే మీకు టికెట్లు అన్నారు. దాంతో ఎవరి వెర్రియాళంగా వేళవెరిగా చేశారు. అసలు కల్ప్రిట్ని అసలు మాస్టర్ బ్రెయిన్ పట్టుకోకుండా, అసలు క్రిమినల్ బ్రెయిన్ పట్టుకోకుండా వీళ్ళంతా చిన్నవాళ్ళు అంటున్నాను. అసలు మీకు ఇంకొక ప్లాన్ మీకు చెప్పాలి, మీకు పత్రికలో తెలియదు. యాక్చువల్గా దాంట్లో అందరూ నేరస్తులు బాగానే గుంటూరులో ఉండేవాళ్ళు గుంటూరులో ఉన్నారు, విజయవాడలో ఉన్న ఎక్కడికి పోవాలి. పోలీసులు ఏదో పెద్ద నందిగం సురేష్ని ఎక్కడో పట్టుకున్నాం అనేదో సీన్ క్రియేట్, అతను ఏదో పని మీద వెళ్ళాడు. నేననేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి, సజ్జల రామరెడ్డి క్యాంపులో ఉండే ఒక వ్యక్తి ఒక ఎస్సీని ముందు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది మనకు, అందరూ అరెస్ట్ కావద్దు, ముందు ఎస్సీని అరెస్ట్ చేద్దామని పోలీసులకి వాళ్ళ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ మేరకు పోలీసులు ఫెసిలిటేషన్ ఇది సజ్జల మన నందిగం అక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చారు. అంతేగాని నందిగం కంటే ఇక్కడ లోకల్ తిరిగేవాళ్ళు ఉన్నారుగా. గుంటూరులో ఉన్నవాళ్ళు గుంటూరులో ఉన్నారు, విజయవాడలో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపులో ఉండే ఒక మాజీ మంత్రి అనుచరులు పోలీసులకి ముందు ఇది చేయండి, ఇది చేస్తే మాకు ఎస్సీలు అనే సింపతి వస్తుంది అని ఒకటి క్రియేట్ చేశారు. ఇది పోలీసులు ఆ నేరస్తులు అల్లిన ఒక ఫెసిలిటేషన్ అనమాట. ఇది సజ్జల ఆడిన నాటకం. ఇది డైవర్ట్ చేయటానికి, మొత్తం నేరాన్ని డైవర్ట్ చేయటానికి. ఇది అన్నీ చాలా ఉన్నాయి ఇటు వెనకాల. అందువల్ల నందిగం సురేష్ చిన్న ఇన్స్ట్రుమెంట్, అంతేగాని అతను పెద్ద నేరస్తులను పట్టుకోవాలి. సజ్జలు పట్టుకుంటే మొత్తం ఇట్లాంటివి ఆగిపోతాయి. ఇప్పుడు ఇలాంటి ఎన్ని చేస్తాడు అతను. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది విజయవాడలో గుంటూరులో అందరూ బాగానే తిరుగుతాం, రోజు కనపడుతూనే ఉన్నాం, మాకు కూడా కనిపిస్తూనే ఉన్నారు. ఎందుకు నందిగం సురేష్ని చేశారంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపులో ఉండే ఒక మాజీ మంత్రి అనుచరులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. నేను అనుకుంటున్నా దాని వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడేమో అనుకుంటున్నాను. ఏంటది? ముందు అందరం దొరికితే బాగుండదు, ముందు ఎస్సీ కదా మనోడు ఎక్స్-ఎంపీ పట్టిస్తే ఆ ఎస్సీ క్యాండిడేట్ కింద ఆ సింపతి డైవర్ట్ చేయొచ్చు అని ప్లాన్ చేశారు. ఇది దుర్మార్గం. ఇది ఇట్లాంటి వాటిలో కులాలు మతాలు చూడటం తప్పింది.